కరెంట్ ఇస్తలేరు. రాష్ట్రంలో రోజు రోజుకు తగ్గుతున్న విద్యుత్ వినియోగం. గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గిన డిమాండ్. పల్లెల నుంచి సిటీ దాకా అదే పరిస్థితి. ఇప్పటికే కుదేలైన నిర్మాణ రంగం. ప్రతి చోట అప్రకటిత కరెంటు కోతలు. వ్యవసాయ రంగంలో తగ్గిన విద్యుత్ వినియోగం. అంతా బాగానే ఉందంటూ సర్కారు ప్రకటనలు. అంతా బాగానే ఉంటే ఎందుకు మరి తగ్గుతుంది వినియోగం? ఎందుకు తగ్గుతుంది చెప్పండి. మీరు ఇవ్వకపోవడం వల్లే కదండి తగ్గేది. కరెంట్ ఇస్తలేరు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితి మళ్ళీ ఆనాటి రోజులను గుర్తుకు తెస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే గతంలో చూసిన చీకటి రోజులు వచ్చేలా కనిపిస్తా ఉన్నాయి. రైట్, ఓకే. ఇప్పుడు వినియోగం పెరగాలి. మరి బరాబర్ కరెంట్ ఇస్తే ఖచ్చితంగా అటు రైతులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు. మరి వినియోగం తగ్గుతుంది అంటే మాత్రానికి కరెంటు ఇస్తలేరు. అప్పటికిప్పటికి మాత్రానికి ఆ తేడాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్సంటేజ్లతో సహా కూడా మరి కనబడతా ఉంది. కాబట్టి ఇలాంటి ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా, మళ్ళీ మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా కాకుండా బాజాప్తా రైతులకి కరెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం. ఆ తర్వాత రైతులకు ఇవ్వాలి ప్రధానంగా. ప్రజలకైతే రైట్ దొరుకుతా ఉన్నది. ఎప్పుడో వర్షం వచ్చినప్పుడు పోతే తప్ప రైట్ బాగానే ఉంది. కానీ రైతులకి కూడా 24 గంటల విద్యుత్ వినియోగం ఏదైతే ఉందో మరి వాళ్ళు వాడుకునే దానికి ప్రభుత్వాలు అవకాశం ఇస్తా ఉన్నాయో మరి దాంట్లో కూడా ఎటువంటి రాజీ లేకుండా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి.